నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ పట్టణం స్థానిక రేకుర్తి విజయపురి కాలనీలో గల పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం విస్తరణ అభివృద్ధి కొరకు రేకుర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త అస్తపురం భారతి తన సొంత ఖర్చులతో సుమారు 2,50,000 రూపాయలు వెచ్చించి ఆలయ సమగ్ర విగ్రహాల ప్రతిష్టాపన భక్తుల సౌకర్యార్థమై ఆలయ విస్తరణలో భాగంగా నిర్మాణాలు చేపట్టి తన యొక్క భక్తిని చాటుకోవడం జరిగింది. పంతొమ్మిదవ డివిజన్లో హనుమాన్ టెంపుల్ నూతనంగా పక్కకు శ్రీ అష్టపురం మాతి గారి ఆధ్వర్యంలో మాకు దాతగా ఈరోజు స్లాబ్ పోయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించి హనుమాన్ నిర్మాణం కొరకు ముందుకొచ్చినటువంటి అష్టపురం మాతి గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆ దేవుని ఆశీస్సులు అభివృద్ధి ఉండాలని ఇంకా నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని చెప్పండి. వర్త్ కూడా చెప్పండి. వర్త్ ఎంత అవుతుందో అందాజ దాదాపు అంత అవుతుంది అని చెప్పండి. ఓకే రైట్. ఓకే రైట్. ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబు నా సొంత ఖర్చులతో స్లాబు చేపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత 2 years కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో చేపించాను. ఇంకా ఇక్కడ పక్కపొట్టి కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి ధ్వజస్తంభం పెట్టడానికి ఫ్యూచర్లో ఇక్కడ కుంకుమ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాబ్ వేయించడం నా సొంత ఖర్చులో వేయిస్తున్నాను. స్వామివారు అంటే నేను నాకు భక్తి. ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆ ఆంజనేయ స్వామి వారికి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది. ఇంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 2,50,000 వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను. అస్తపురం మారుతి 18వ డివిజన్.